దయచేసి మనోభావాలు ఉన్నవాళ్ళు ఈ మా లఘు చిత్రం చూడొద్దని మనవి. ఏంట్రా ఈ కార్డు? ఓ అదా, ఈ మధ్య ప్రతిదానికి మన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా, అందుకు. ఓ అయితే ఓకే, కంటిన్యూ. చంపేశాడు రా. అవునరా, క్లైమాక్స్ అదిరిపోయింది. అర్జెంట్గా పాల్పడాలరా. అటు వెళ్ళకరా. ఏరా ఏమైంది? ఆ జంగల్ పెద్ద డేంజర్ రా బాబు. లోపల దయ్యాలో భూతాలు ఉన్నట్టున్నాయిరా. వాటిని కనిపెట్టే వాళ్ళు ఎవరు లేరా మరి? ఎందుకు లేరురా, ఒకడున్నాడు. హైదరాబాద్ దా జేమ్స్ బాండ్. ఎక్కడున్నాడు రా? వస్తున్నాడు రే. హైదరాబాద్ దా జేమ్స్ బాండ్. బంగారం లాంటి భారీ బడ్జెట్ కళ ఖాళీ వీళ్ళు కుక్కలు వచ్చి చెడగొట్టినాయి. పడుకోనివ్వవు కదా. వీడు మరీ పొగిడేస్తున్నాడు. నువ్వే ఓ వేస్ట్ గాడు అంటే నీకు అసిస్టెంట్ గాడు ఎవడో ఎలా వచ్చాడు చూడు. అమ్మయ్య వెళ్ళిపోయాడు. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్ రా. ఇంకా రెడీ అవ్వలేదా గురూజీ? ఆల్రెడీ రెడీ అయ్యే పడుకున్నారా? అబ్బో వీడికి ఎక్స్ట్రా బాగా ఎక్కువ. హాయ్ సందీప్. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? వీడేంటి పాము పక్క పెట్టి మాట్లాడుతున్నాడు? ఓ అదే, మొన్న అలా మాట్లాడితే మహేష్ బాబు లాగా ఉంటావని చెప్పాను రా. అప్పటి నుంచి అలా కంటిన్యూ అయిపోతున్నాడు. అబ్బో ఇంకా నయం ఆరు నారాయణ లేదు, అలాగే మెయింటైన్ చేసేవాడు. అవును గురూజీ, ఈరోజు ప్లానింగ్స్ ఏంటి? అదే ఈరోజు
అదేంట్రా అలా చూస్తున్నావు కొంచెం స్టైల్ ఎక్కువైనట్టుంది గురూజీ. కదా, నేను అదే అనుకుంటున్నాను. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఎలా ఉందిరా? గురూజీ సూపర్ ఉంది. ఈరోజైనా కేసు దొరికితే బాగుంటుందిరా. అవును గురూజీ, మన కోసం ఎక్కడో రెడీ అవుతూ ఉంటుంది. రెడీ అయ్యాను, వచ్చేస్తున్నా. బాయ్. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకురా? సర్లే కానీ నా సెల్ కొంచెం ఛార్జింగ్ పెట్టరా. బ్యాగ్ లో ఫోన్ పెట్టా. అబ్బా భయపడ్డాను కదే. చిన్న చిన్న వాటికి అట్లా భయపడితే ఎట్లా అని. నేను చిన్నప్పటి నుంచి అంతేనే. ఇంటికి టికెట్స్ దొరికాయంట, సంధ్య చెప్పింది. అవును గురూజీ, మొన్న ఏదో సైబర్ క్రైమ్ కేసు వచ్చిందన్నారు, ఏమైంది? ఓ అదే, ఈ మధ్య సైబర్ చీటింగ్స్ ఎక్కువైపోయాయి కదరా. ఎవడో ఎఫ్బీలో పవన్ పిక్ పెట్టి ఒక అమ్మాయిని పడగొట్టాడురా. అవునా, మరి మీరేం చేశారు? ఈ విషయం చెప్పి విడగొట్టాను రా. ఏంటి ఇటు వస్తున్నారు? ఎవర్రా? గురూజీ, ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా. అందుకే రా పక్క అమ్మాయిని చూస్తున్నా. మంచి పని చేశారు గురూజీ. లేదంటే వాళ్ళ చేతుల మీద అన్నమే వచ్చిన అయ్యేది. అవునా? అన్నయ్య? ఎవడా అన్నమయ్య? అబ్బా శాంతి, మా తమ్ముడికి డౌట్ వచ్చింది, మనం సినిమాకి వెళ్తున్నామని. అవును, ఈ రూట్లో వెళ్తున్నాం, అంత ఫారెస్ట్ కదా. మనం ఏం ఫారెస్ట్లోకి వెళ్ళట్లేదులే, ఏం కాదులే. కానీ ఇది చాలా డేంజర్ రూట్ కదా, ఇలా వెళ్తేనే థియేటర్కి షార్ట్ కట్. హాయ్ ప్రమోద్. హాయ్ సంతు. ఇటు ఎక్కడి నుంచి వస్తున్నావురా? మూవీకి వస్తున్నాను రా. మరి నువ్వు? అబ్బా ఇప్పుడు మనల్ని ఎవరైనా చూస్తే, అందుకే ఇక మరి ఇటు వచ్చింది. అయ్యో మా అన్నయ్య చూస్తూ తిడతాడు. హే హారిక, అటెల్లకు చెప్పేది నేను, అటెల్లకు. ఓకే బాయ్ రా. ఓకే బాయ్ రా. అయ్యో అన్నయ్య, ఏం చెప్పాలి? ఏంటమ్మా ఒకే దాన్ని ఇటు వస్తున్నావు? అలాగే వెళ్ళింది ఇప్పుడు ఎలా? సరే అమ్మా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. సరే అన్నయ్య. ఓ గాడ్, ఇప్పుడు ఎలా? ఏం చేయాలి ఇప్పుడు? హారిక ఏ సిచ్యువేషన్లో ఉందో.
హారిక 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 ఇక్కడ వెళ్ళిందేమో వెతకాలి. పిలిచినా పలకటం లేదంటే ఒకసారి ఫోన్ ట్రేస్ చేసి చూద్దాం. ఏంట శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రమాద కాల్ చేద్దాం. సంతోష్ ఏమైందిరా? ప్రమోద్, మా చెల్లి అడవిలోకి వెళ్ళి మిస్ అయిందిరా. ఏం చేయాలో తెలియటం లేదురా. నువ్వు కూడా రారా. అవునా? అలా ఎలా వెళ్ళిందిరా? తను వాళ్ళ ఫ్రెండ్ కలిసి మూవీకి వెళ్తున్నారంట షార్ట్ కట్లో. నన్ను చూసి నేను తిడతానేమో నన్ను భయపడి అడవిలోకి వెళ్ళిందిరా. అవునా? ఆ అడవి చాలా డేంజర్ రా. ముందు నువ్వు అక్కడి నుంచి వచ్చేసేయి. లోపలికి వెళ్ళకు, బయటకు వచ్చేయి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ప్రైవేట్ డిటెక్టివ్, వాడికి చెప్దాం. వాడు చూసుకుంటాడు రా ఇవన్నీ. సరే నువ్వు అక్కడే ఉండి నేను వస్తాను. కానీ ఏదో వింత శబ్దాలు వినిపిస్తున్నాయిరా. నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వు త్వరగా రా, త్వరగా వాళ్ళని కాంటాక్ట్ చేయి ప్లీజ్. ఏడా మిస్ కాల్ ఇచ్చాడే. ఏంట్రా? ఏంటి గురించి ఏం చేస్తున్నారు? అదే ఏం లేదురా, డ్రైవర్ డ్రైవింగ్ లేదో పైకి వస్తుంటే దారిలో ఎవడో బబుల్ గమ్ వేసాడు రా, షూ కంటుకుంది. నేనే చూసింది. ఏంట్రా ఏదో హడావుడికి పైకి వచ్చావు? అదా మనకు ఒక కేసు వచ్చింది, అది చెప్దానే వచ్చాను. కేసా? కేసా? ఏం కేసు? ఎవరిచ్చారు? అదే మన ప్రమోద్ లేడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఎవరు మిస్ అయిందని మిస్ కాల్ ఇచ్చాడు. అదే చెప్దామని మీకు పైకి వచ్చాను. మీరేమో పోటీ పొడుస్తూ ఉన్నారు. అవునా? సరే సరే పద. ఈ కేసుకి వెళ్తే నీకు శాలరీ ఇస్తారా? ఆ అమ్మాయి దొరికి నాకు శాలరీ వచ్చి. ప్రమోద్ ఇక్కడ ఇక్కడ రారా ప్రమోద్, చాలాసేపటి నుంచి వెతుకుతూ ఉన్నాను.
ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏవో వింత శబ్దాలు వస్తూ ఉన్నాయి. నాకు చాలా కంగారుగా ఉంది. ఇటువైపు వెతికాను. నువ్వేం భయపడకు, మా ఫ్రెండ్కి చెప్పాను, మనకేం పర్వాలేదురా, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. ఇక్కడ సడన్ బ్రేక్ వేశారు. ఇక్కడ ఎందుకు ఆపారు? అదే ఈ అపార్ట్మెంట్ ఒక సర్వే ఉంటాడు రా, వాడి దగ్గర ఈ ఫారెస్ట్ మ్యాప్ దొరకొచ్చేమో, అప్పుడు ఈజీగా సెర్చ్ చేయొచ్చు. ఎక్కడ ఎలా కనిపెట్టాలి? ఆయన చిరు సాంగ్స్ వినిపిస్తున్నాయి కదా, అదే వాడు రూమ్. మీరు చాలా గ్రేట్ గురూజీ. అంటే అది ఈ చిట్నాడు గారు ఏంటి ఇంకా రాలేదు? ఏం జరుగుతుంది? వెళ్ళి చూద్దాం. ఇది చాలాసేపు అవుతుంది. లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా? కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరింది ఇచ్చుకోవా? కోనల్లో చాటుగా ఎత్తు పల్లాలు తెలిసెలే. చెప్పండి, మీరు నా రూమ్ కిందకు వచ్చారు? ఆమె డిటెక్టివ్ ఏజెంట్. మీ పాన్ కార్డ్ నాకెందుకండి? పాన్ కార్డ్ వచ్చిందా? ఏంటిదంతా, ఎందుకు వచ్చారు? సరిగా తిప్పండి. ఓ ఏంటి విషయం? నా రూమ్కి ఎందుకు వచ్చారు? కంపెనీ ఇచ్చేవాడిని కంటిన్యూ చేశాను. ఎవరు నువ్వు? ఒక కేసు గురించి నా అసిస్టెంట్ని నీ దగ్గర పంపించాను, కానీ మీరు వచ్చేసరికి డ్యాన్స్ ఎందుకు చేస్తున్నారా? ఆనందం వేసా మందేసా? భయం వేసి. ఓ ఎందుకు? మా బాస్ రియల్ ఎస్టేట్లో సెంచరీ పూర్తి చేయాలని వెంచర్ ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వింత శబ్దాలు, అలా భయం వేసినప్పుడల్లా భయం పోవడానికి చిన్నప్పటి నుంచి చిరు సాంగ్స్కి చిందేయడం అలవాటు. అలా డ్యాన్స్ చేసినప్పుడల్లా భయం పోయి. అబ్బో వీడు కూడా మంట అయిపోయి. సరే కానీ నువ్వు కూడా మాతో పాటు అడిగిరా. నేను రాను. ఎదురు చెప్తావా? చెప్పరా, ఎటు వెళ్ళాలి? అటా ఇటా? అటు వెళ్తే దగ్గర అవుతుంది, ఇటు వెళ్తే దూరం అవుతుంది, ఇటు వెళ్తే భయం అవుతుంది. ఇంకా నేను వెళ్ళొచ్చా? మళ్ళీ తగలాలా? నా లైఫ్ జంగిల్ మే మంగళ అయింది. నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు వెళ్ళి చిట్నాడు, నేను వెనక్కి వెళ్తాను. ఏం చేద్దాం, ఎలా వెతుకుదాం? అసలే నా కోడి అంటే భయం. అప్పుడు చిగురు పడితే ఏంటి? చాలా ఓ చిగురు పడలేదా? మీరు అడవికి రోజు వస్తుంటారా? లేదు, డైలీ వస్తుంటాను. మరి అయితే ఈ అడవిలో పుల్లు సింహాలు ఉంటాయా? ఉండొచ్చు. మ్యాప్లో చూసి దిష్టి బొమ్మలో ఉంటే అవి మనల్ని ఏమి చెయ్యవు. ఒక బుక్లో చదివా. మీరు చదివారు ఓకే, మరి అవి కూడా చదవాలి కదా. రే మీ భాష ఎలా పెట్టుకున్నాడా? నేను శాలరీ ఇంతవరకు శాలరీ ఇవ్వలేదా నీకు? 6 months అయింది. లోపల ఉన్నట్లు నన్ను కొట్టి మరీ తీసుకొచ్చారు కదరా. ఓ అనవసరంగా మీ దగ్గర బుక్ అయ్యాను కదరా. ఈ అడవి ఏంట్రా బాబు, ఈ అడవి ఎంత భయంకరంగా ఉంది. ఆ అమ్మాయిని ఎలా కనిపెట్టాలో ఏమో. వీడేడి? రే ఒక్కడిని వదిలిపెట్టారేంట్రా?
వెరైటీగా ఉంది కాయ. అబ్బా ఈ నడుము విరిగింది. సార్ సార్ చూసారా ఈ కాయ ఎలా ఉందో? సార్ సార్ వీడెక్కడికి వెళ్ళాడు? ఈ సార్ ఈ కాయ కోసం వెళ్తే వీడి కనపడకుండా పోయాడేంటి? లేడు సార్ సార్ కాయ కోసం వెళ్తే వీడు కనపడకుండా పోయాడేంటి? మా గురూజీ మిస్ అయ్యాడు, వీడు మిస్ అయ్యాడు, అంతా ఈ కాయ వల్లే వచ్చింది. బాబా వీళ్ళు ఎక్కడున్నారో ఏంటో, ఒక్కడనే ఒంటరిగా వదిలేశారు. చిట్నాడు ఎక్కడికి వెళ్ళాడు? ఆ కొత్త జేమ్స్ బాండ్ ఎక్కడున్నాడో ఏమో. సార్ ఈ కాయ కోసం వెళ్ళినప్పుడే సార్ నేను మిస్ అయ్యారు. ఈ కాయ కోసం వెళ్ళినప్పుడే సార్. ఏంట్రా ఈ కాయ నీకులాగే తేడాగా ఉంది? ఎక్కడ పోయారు రా వదిలేసి? అరే నీకేమన్నా శబ్దాలు వినిపిస్తున్నాయా? నాకేం వినిపించట్లేదే. వామ్మో అబ్బా సార్ 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 దొంగలున్నట్టుంది. అమ్మో ఇంతకు మా గురించి ఎక్కడ ఉన్నాడో ఏంటో. నాకు అర్థం లేదు. ఎవరు వస్తున్నట్టున్నారు, అతను అడుగుదాం. అటు కాదు బాబు, ఇటు వెళ్ళండి. ఆ శబ్దం ఎట్నుంచి వస్తుంది? అమ్మో మళ్ళీ అదే శబ్దం. ఈ అమ్మాయి ఎక్కడుందో ఏంటో, కనపడటం లేదు. ఎంత ఎదిగినా కనపడటం లేదు. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అమ్మాయికి. ఓరు నేను మళ్ళీ అదే శబ్దం వస్తుంది. అర్థం కావట్లేదు, భయంగా ఉంది ఇదంతా.
అనవసరంగా కంటే దగ్గరలోనే ఎక్కడో ఉంది. తప్పకుండా కనిపెట్టాలి. ఇక్కడ ఎక్కడో వస్తుంది. ఇక్కడ నుంచి చెప్పా ఇటు నుంచే వస్తుంది. హారిక చాలా ప్రమాదం తప్పిందక్క. భయపడాల్సింది ఏం లేదు. కొంచెం షాక్ గురైంది. చాలా భయపడ్డాం కదా. దీనికంతటి కారణం వీడు, ఈ ఫోన్. నీకు రింగ్ చేస్తున్నప్పుడల్లా ఒక శబ్దం గమనించాను. నేను ఫోన్ చేసినప్పుడల్లా వస్తుంది ఆ శబ్దం. ఆ శబ్దం వచ్చే వైపుకి వెళ్ళి వెతికాను. అక్కడ స్పృహ లేకుండా పడి ఉన్న హారిక గమనించింది. నేను విన్న ఆ భయంకరమైన శబ్దం బ్యాగ్లోంచి రావడం గమనించాను. అప్పుడు అర్థమైంది ఈ రింగ్ టోన్ వల్లే హారిక భయపడిందని. రెగ్యులర్ రింగ్ టోన్ అయితే తను భయపడేది కాదు. ఇది ఎవరో కావాలని మార్చారని నాకు అర్థమైంది. వెంటనే డౌట్ వచ్చి రింగ్ టోన్ ప్రాపర్టీస్ చెక్ చేశాను. అది ఈరోజు మార్నింగే చేంజ్ చేసినట్లు ఉంది. అప్పుడు ఆ టైంలో ఇంట్లో ఎవరున్నారో ఎంక్వైరీ చేశాను. వాడే ఈ శబ్దం రింగ్ టోన్గా చెక్ చేశాడు, బ్యాగ్లో పెట్టాడు. అది గమనించిన హారిక కాలేజీకి బయలుదేరింది. భయపడి అడవిలోకి వెళ్ళిన తర్వాత హారికకి అందరూ ఫోన్ చేయడం వల్ల ఆ శబ్దం విని తను ఎవరో వెంబడిస్తున్నారని భయపడింది. అక్కడ అందరూ భయపడినట్టుగా దయ్యాలు కానీ భూతాలు కానీ ఏమీ లేవు. కొందరు ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం ఆ అడవిని అడ్డాగా మార్చుకున్నారు. సో వాళ్ళ పనులకు ఆటంకాలంగా ఉండడానికి ఆ అడవిలో దయ్యాలు ఉన్నట్లు రూమర్ సృష్టించారు అంతే. చాలా థ్యాంక్స్ రా, టైంకి హెల్ప్ చేసావు. ఎలా దయ్యాలు ఉన్నాయేమో నిజంగా భయపడ్డాం. చాలా మీకు చాలా డేర్ అండి. బొంగులే భయపడి తెచ్చా. ఓన్లీ రింగ్ టోన్కే భయపడింది గురూజీ. చైనా ఫోన్ కదరా. ఏంటి గురూజీ వెనక వెనక చూస్తున్నారు? శబ్దం మనం ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుందిరా. గురూజీ ఏంట్రా? ఆకు. ఎందుకు ఆకు ఎక్కడ? షూకు. ఓ పొద్దున్న తొక్కిన బబుల్ గమ్ వదలలేదురా. అందుకే ఆకులు వతుకున్నట్టున్నాయి. భలే కనిపెట్టావురా. ఎంతైనా మీ శిష్యుని కదా గురూజీ.
వేషాలు నువ్వు సినిమాలు వస్తాయి వేషాలు పడుకొని కూడా పడుకోనేవు కదరా. ఓకే అది టూగర్ సినిమా గుర్తుకొస్తా. తీయరా వీటిలోంచి తీసినట్టు తీస్తా ఇలా లాగా. అరే ముందు లే సరే అండి. కెమెరా లేదు ఏదో నిర్మయ అలా ఉంది.